హాయ్ అండి, వెల్కమ్ టు సాకి మాకి ఛానల్. ఈరోజు వీడియోలో మనం దొండకాయ వేపుడు హోటల్ స్టైల్లో కొబ్బరి కారం వేసి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ దొండకాయ వేపుడు చేయటం చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా అండి. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక హాఫ్ కేజీ దొండకాయలను తీసుకొని కడిగి శుభ్రం చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం దొండకాయలని పొడవుగా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగే మిగిలిన దొండకాయలు అన్నీ కూడా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ తాలింపు దినుసులు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలి. దీనిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు మగ్గే లోపల కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ నువ్వులు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో దొండకాయ ముక్కలను కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇప్పుడు సాల్ట్ ఏమైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే హోటల్ స్టైల్ కొబ్బరి కారం దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది. అన్నంలోకి, రసం, సాంబార్లోకి చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.